హలో గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మూవీ లునాటిక్స్. ఈ వీడియోలో మనం సూపర్ మ్యాన్ మూవీ యొక్క అఫీషియల్ ట్రైలర్ బ్రేక్డౌన్ని చూద్దాం. ఈ ట్రైలర్లో అయితే చాలా రివీల్ చేశారు. ప్రీవియస్ టీజర్ ఫుటేజ్లో చూపించిన రెస్ట్ ఆఫ్ ద హీరోస్ ఎవరి సైడ్ ఉన్నట్టు, లెక్స్ లోథర్ ప్లాన్స్ ఏంటి, ఇలాంటి ఎన్నో డీటెయిల్స్ ఈ ట్రైలర్లో రివీల్ అయితే చేశారు. సో ఇక లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద యాక్చువల్ కంటెంట్. స్నైడర్ డీసీ అఫీషియల్గా అక్వామన్ 2తో ఎండ్ అయిపోయింది. గన్స్ డీసీలో మొదటి మూవీయే ఈ సూపర్ మ్యాన్. ఆల్రెడీ క్రీచర్ కమాండో, సూసైడ్ స్క్వాడ్ వచ్చాయి. అవి కూడా ఈ న్యూ డీసీ వర్స్లో పార్ట్. కానీ ఆ ఇంప్రెషన్ ప్రెషర్ చేయట్లే, బట్ అవి కూడా పార్ట్ ఆఫ్ ద న్యూ డీసీ వర్స్. పీస్ మేకర్ సీజన్ 1 వచ్చింది, సీజన్ 2 ట్రైలర్ కూడా వచ్చింది. అందులో కనిపించిన కొన్ని క్యారెక్టర్స్ ఈ ట్రైలర్లో కూడా కనిపించాయి. సో ఇట్స్ ఆబ్వియస్ ఫ్రమ్ దిస్ పాయింట్ ఈ షోస్ మెయిన్ యూనివర్స్కి రిలేటెడ్ అని. ట్రైలర్ని ఓపెన్ చేస్తే మెట్రోపోలిస్ షాట్ ఉంటుంది అండ్ లోయిస్ అండ్ క్లార్క్ని చూపిస్తారు. డైలీ ప్లానెట్కి ఇంటర్వ్యూ ఇస్తాడు క్లార్క్. ఇది సేమ్ క్లాసిక్ సూపర్ మ్యాన్ క్రిస్టఫర్ రీవ్ సూపర్ మ్యాన్ మూవీని రిప్రజెంట్ చేస్తున్నట్టు సేమ్ సీన్ని అడాప్ట్ చేసుకున్నారు. ఇక్కడ వీళ్ళ కాన్వర్జేషన్ వల్ల అర్థమయ్యే ఒక సింపుల్ పాయింట్ వచ్చేసి సూపర్ మ్యాన్ జనాల్లోకి అప్పుడప్పుడే వచ్చాడు అండ్ ఇంకా ప్రపంచానికి సూపర్ మ్యాన్ గురించి అప్పుడప్పుడే తెలుస్తుంది అన్నట్టు. ఇదే పాయింట్ మనకి లేటర్ ఆన్ లెక్స్ లూథర్ కూడా తన డైలాగ్తో చెప్తాడు. ఆల్ ఆఫ్ ఎ సడన్ సూపర్ మ్యాన్ వరల్డ్ కాన్వర్జేషన్స్కి ఫోకల్ పాయింట్ అయిపోయాడు అంటూ తన జెలసీని చూపిస్తాడు. దీని అర్థం సూపర్ మ్యాన్ లైఫ్ యొక్క ఎర్లీ స్టేజెస్లో ఈ స్టోరీ అనేది ఉండబోతుంది. ప్రీవియస్ టీజర్స్లో వాటిలో ఆల్రెడీ క్లార్క్ డైలీ ప్లానెట్లో జాబ్ చేస్తున్నట్టు, లాయిస్ లేన్ని కలిసినట్టు చూపించారు. ఈ ఇంటర్వ్యూ టైంకి లాయిస్ అండ్ క్లార్క్ రిలేషన్లో ఉండాలి అండ్ క్లార్క్ తన సీక్రెట్ ఐడెంటిటీని లాయిస్కి రివీల్ చేసేసాడు అనేది అర్థమవుతుంది. ఇక్కడ లాయిస్ సూపర్ మ్యాన్ని ప్రెజెంట్ వరల్డ్లో ఉన్న క్రైసిస్ గురించి క్వశ్చన్స్ అడుగుతుంది. సూపర్ మ్యాన్ మీద వచ్చిన బ్యాక్లాష్ గురించి అడుగుతుంది. ఆమె ఎవరి సైడ్ తీసుకోకుండా ఉంటుంది అనమాట. ఇదేంటి నువ్వు నన్ను ఈ క్వశ్చన్స్ అడుగుతున్నావా అని క్లార్క్ వరి అవుతాడు కూడా. ఇట్ షోస్ ఆమె వర్క్ ఎథిక్స్ అండ్ కమిట్మెంట్ టువర్డ్స్ ట్రూత్ అని. ఇక్కడ ఈ సీన్లో ఆమె యూజ్ చేసే రికార్డర్ వచ్చేసి లాట్ టెక్ అని ఉంటుంది. ఈ లాట్ టెక్ బిల్డింగ్ మనం ట్రైలర్లో కూడా చూడొచ్చు. ఈ కంపెనీ ఓన్ బై మ్యాక్స్ లాట్. ఈ క్యారెక్టర్ని ఆల్రెడీ మనం వండర్ ఉమెన్ 1984 మూవీలో చూసాం, ప్లేడ్ బై నన్ అదర్ దాన్ పెడ్రో పాస్కెల్. ఈ క్యారెక్టర్ని లేపేశారు అందులో అండ్ వర్స్ట్ స్క్రీన్ ప్రెజెన్స్ ఇచ్చారు. బట్ ఈ మూవీలో ఈ క్యారెక్టర్ని మళ్ళీ తీసుకొచ్చారు, ప్లేడ్ బై షాన్ గన్ ఫ్రమ్ గార్డియన్స్ ఆఫ్ గెలాక్సీ మూవీస్. ఈ యాక్టర్ ఎవరో కాదు, జేమ్స్ గన్ బ్రదర్. ఈ క్యారెక్టర్ని మనం పీస్ మేకర్ సీజన్ 2 ట్రైలర్లో కూడా చూసాం. ఇతను కూడా లెక్స్ లూథర్ లానే రిచ్ అండ్ ఈవిల్. ఎంత రిచ్ అంటే బ్యాట్మ్యాన్ ఎంటర్ అవనంతవరకే. నెక్స్ట్ జనాలు సూపర్ మ్యాన్ నేమ్తో ప్రొటెస్ట్ చేస్తూ గో బ్యాక్ అంటూ అనడం చూడొచ్చు. లైస్ లైన్ కూడా చాలా హీటప్ అయి ఉన్న టాపిక్ గురించి మాట్లాడదాం అని అంటుంది. మనకి లెక్స్ లూథర్ జెల్సీ నుంచి అర్థం అవ్వాలి సూపర్ మ్యాన్ డెసిషన్స్లో స్ట్రింగ్స్ని కదుపుతూ ఒక మ్యానిపులేటింగ్ గేమ్ ఆడుతున్నాడు అని. మేబీ ట్రైలర్లో చూపించిన ఆ బ్యాటిల్ సీక్వెన్స్ డ్యామేజ్ని కానీ, కైజు ఫైట్ వల్ల కూలిపోయిన బిల్డింగ్స్ డ్యామేజ్కి కానీ సూపర్ మ్యాన్ని అకౌంటబుల్గా ఉంచే ప్రయత్నం జరుగుతుంది. ఇక్కడ మనకి సెక్రటరీ ఆఫ్ డిఫెన్స్ అన్నప్పుడు ఫ్రాంక్ గ్రిల్లోని చూపిస్తారు. ఇతను రిక్ ఫ్లాగ్ సీనియర్ క్యారెక్టర్ని ప్లే చేస్తున్నాడు. ఈ క్యారెక్టర్ పీస్ మేకర్ సీజన్ 2 ట్రైలర్లో కూడా ఉన్నాడు. ఇతను మనం సూసైడ్ స్క్వాడ్ మూవీలో చూసిన రిక్ ఫ్లాగ్ జూనియర్ యొక్క ఫాదర్. ఆ మూవీలో సూసైడ్ స్క్వాడ్ యొక్క కమాండింగ్ ఆఫీసర్గా యాక్ట్ చేశాడు. బట్ సెకండ్ మూవీలో ఈ క్యారెక్టర్ని ఆ మూవీలో పీస్ మేకర్ చంపేయడం వలన ఇప్పుడు అతని ఫాదర్ రిక్ ఫ్లాగ్ సీనియర్ పీస్ మేకర్ వెనక పడుతున్నాడు అన్నట్టు. థింగ్ ఏంటంటే క్రీచర్ కమాండో షోలో ఈ క్యారెక్టర్ ఆల్రెడీ ఉంది అండ్ అతని సన్ చనిపోయాడు అనే పాయింట్ని ఆ షోలో ఎక్నాలెడ్జ్ చేస్తారు కూడా. సో ఆ షో కూడా డీసీ ఫ్యూచర్కి లింక్ అయి ఉంది. బట్ ఆ షోలో రిక్ ఫ్లాగ్ సీనియర్కి వైట్ హెయిర్ ఉంటుంది, బట్ ఈ మూవీలో బ్లాక్ హెయిర్ ఉంది. ఇతను లేటర్ ఆన్ గవర్నమెంట్కి వర్క్ చేస్తూ సూపర్ మ్యాన్కి హ్యాండ్ కఫ్స్ వేసి మిలిటరీతో పాటు మూవ్ చేయడం చూడొచ్చు. నెక్స్ట్ బేసికల్లీ వార్ జరిగేది బొరావియాలో. మనకి ప్రీవియస్ టీజర్లో ఒక న్యూస్ పేపర్ ఆర్టికల్లో మెన్షన్ చేసిన హ్యామర్ ఆఫ్ బొరావియా అంటూ ఒక క్యారెక్టర్ని చూపించారు. అండ్ ఇక్కడ సూపర్ మ్యాన్ని అరెస్ట్ చేసిన మూమెంట్లో అక్కడే పక్కనే బ్లాక్ సూట్లో ఒక క్యారెక్టర్ ఉంటుంది. ఈ క్యారెక్టర్ నేమ్ అల్ట్రామ్యాన్. ఇది ఈవిల్ వర్షన్ ఆఫ్ సూపర్ మ్యాన్. బట్ ట్రైలర్లో 2 అవుట్ఫిట్స్లో ఉన్నాడు. ఒకసారేమో మెటల్ ఆర్మర్తో ఉంటాడు, ఇంకోసారేమో ఇదేం లేకుండా బ్లాక్ నాయర్లో ఉన్నాడు అని అంటే మేబీ మూవీ ఫస్ట్ యాక్ట్లో ఆ ఆర్మర్ ఉండి ఉండొచ్చు, ఆ బ్యాటిల్లో ఆ ఆర్మర్ని డిస్ట్రాయ్ చేసి ఉండొచ్చు. నెక్స్ట్ సెకండ్ యాక్ట్లో బ్లాక్ నాయర్ అవుట్ఫిట్లో వచ్చి ఉండొచ్చు. ఇక్కడే మనకి ఇంకో పర్సన్ని కూడా చూపిస్తారు, ఒక ఫీమేల్ ఇన్ బ్లాక్ అవుట్ఫిట్. ఈమె నేమ్ వచ్చేసి ఇంజనీర్. ఈమె లెగ్స్కి వర్క్ చేస్తుంది. ట్రైలర్లో ఇంకో షాట్లో వీళ్ళిద్దరూ సూపర్ మ్యాన్ని ఫైట్ చేస్తుంటారు అండ్ ఆ ఇంజనీర్ అనే పర్సన్ ఫార్ట్రెస్ ఆఫ్ సాలిట్యూడ్ని అటాక్ చేస్తారు. మేబీ ఇక్కడే వీళ్ళకి క్రిప్టనైట్ శాంపుల్ దొరికి ఉండొచ్చు. అలా ఎందుకన్నా అంటే నెక్స్ట్ మనకి ట్రైలర్లో మెటామార్ఫ్ని చూపిస్తారు, ప్లేడ్ బై యాంథనీ క్యారెన్.
ఈ క్యారెక్టర్ తన ఫిజికల్ షేప్ని చేంజ్ అవుతూ పోతుంటాడు ఇంటూ డిఫరెంట్ ఎలిమెంట్స్, కానీ ఎప్పటికీ తన హ్యూమన్ ఫామ్కి మాత్రం రాలేడు. లేటర్ ఆన్ ట్రైలర్లో ఒక షాట్లో బ్యాక్గ్రౌండ్లో ఈ క్యారెక్టర్ క్రిప్టనైట్ కలర్లోకి చేంజ్ అవడం చూడొచ్చు. మేబీ ఫార్ట్రెస్ ఆఫ్ సాలిట్యూడ్ని ఇన్వైట్ చేసి ఈ క్రిప్టోనియన్ యొక్క వీక్నెస్ని కనుగొంటాడు లెక్స్ లూథర్. మనకు ట్రైలర్లో లెక్స్ లూథర్ స్ట్రింగ్స్ ఎలా పుల్ చేస్తున్నాడని హింట్ చేస్తూ చాలా డీటెయిల్స్ ఉన్నాయి. వీళ్ళు ఫైట్ చేస్తున్నప్పుడు హ్యామర్మ్యాన్ షాట్ కానివ్వండి, కైజు షాట్ కానివ్వండి, మనం కొన్ని ఆబ్జెక్ట్స్ సూపర్ మ్యాన్ వెనక ఫ్లై అవుతున్నట్టు చూడొచ్చు. ఇవి లెక్స్ కెమెరాస్. సేమ్ యాజ్ మిస్టీరియోలానే ఇన్ఫర్మేషన్ని ఆల్టర్ చేసి సూపర్ మ్యాన్ని ఒక ఈవిల్ బీయింగ్గా, లెక్స్ని తనకి తాను ఒక సుపీరియర్ సేవియర్గా పోర్ట్రే చేసుకుంటాడు ఆ ఫుటేజ్తో అనిపిస్తుంది. ఆ నెక్స్ట్ ఒక షాట్లో హ్యామర్మ్యాన్ని ఫైట్ చేస్తున్నప్పుడు ఒక ఉమెన్ సెల్ఫీ తీసుకుంటుంది బిల్డింగ్ నుంచి. ఈమె ఎవరో కాదు, లెక్స్ లూథర్ గర్ల్ ఫ్రెండ్. ఈమె ఫార్ట్రెస్ ఆఫ్ సాలిట్యూడ్ కూడా వస్తుంది. సరిగ్గా గమనిస్తే బ్యాక్గ్రౌండ్లో హుడీ వేసుకుని ఉంటుంది. ఈ సీన్ ఇండికేట్స్ హ్యామర్మ్యాన్ లెక్స్కి వర్క్ చేస్తున్నాడు అని అర్థం అవ్వాలి. ఆ నెక్స్ట్ షాట్లో అలా అలిసిపోయి పడుకున్న క్లార్క్ అండ్ ఆ నెక్స్ట్ ట్రైలర్ ఎండింగ్లో అలా పడుకున్న క్లార్క్ మీద కూర్చునున్న మన క్యూట్ చింటూ. మేజర్ డీటెయిల్స్ వచ్చేసి పాకెట్ డిమెన్షన్స్. మూవీలో మెటమార్ఫ్ అండ్ సూపర్ మ్యాన్ని ఒక గ్లాస్ డోర్స్ వెనక బంధించినట్టు కనిపిస్తుంది. ఇది ఫ్యాంటమ్ జోన్. ఇదొక డిఫరెంట్ డిమెన్షన్. క్రిప్టోనియన్స్ వాళ్ళ ప్రిజనర్స్ని ఇక్కడ బంధిస్తారు. దీని గురించి ప్రీవియస్ మూవీస్లో ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయలే. ఈ మూవీకి అడాప్ట్ చేసుకున్నారు. మరి చూద్దాం ఏం చూపిస్తాడు. ఇది కూడా క్రిప్టోనియన్ టెక్నాలజీ. ఇది లెక్స్ లూథర్ రన్ చేస్తున్నాడు అండ్ ఎల్సీ అని రాసున్న రోబోట్స్ ఈ ప్లేస్లో ఉండటం చూడొచ్చు, విచ్ మీన్స్ లూథకాప్. ఈ ఫ్యాంటమ్ జోన్లోకి లేటర్ ఆన్ లాయిస్ అండ్ మిస్టర్ టెరిఫిక్ వస్తారు. పాసిబుల్లీ సూపర్ మ్యాన్ని రెస్క్యూ చేయడానికి గానో అవ్వచ్చు. ట్రైలర్ మధ్యలో ఒక షాట్లో గై గార్డనర్ ఏకే గ్రీన్ ల్యాంటర్న్, మిస్టర్ టెరిఫిక్, హాక్ గర్ల్ కనిపిస్తారు. ఈ హాక్ గర్ల్ క్యాండిడేట్ని మనం మేడమ్ వెబ్లోను, లాస్ట్ ఆఫ్ అస్ సీజన్ 2లో డీనాగాను చూసాం. బేసికల్గా ఈ మూవీ అంతా కూడా సూపర్ మ్యాన్ని జనాల దృష్టిలో ఈవిల్ బీయింగ్గా పోర్ట్రే చేయడానికి ట్రై చేస్తున్న లూథర్ అండ్ అతని ప్లాన్స్ని తిప్పికొట్టి తను సింబల్ ఆఫ్ హోప్ అనే నమ్మకాన్ని తిరిగి పొందే ప్రయత్నంలో సూపర్ మ్యాన్ ఉంటాడు అన్నట్టుగా ఈ మూవీ స్టోరీ ఉండబోతుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, సూపర్ గర్ల్ మూవీ షూటింగ్ అయిపోయింది, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్లో ఉందట. ఈ మూవీ ఎండింగ్కి ఆ మూవీకి రిలేటెడ్ ఏమైనా టీజ్ చేయొచ్చు కూడా. ఈ టీజర్స్కి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. ఎంతవరకు అనేది మూవీ రిలీజ్ అయ్యాకనే తెలుస్తుంది మరి. సో యా, దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. హోప్ యూ గైస్ లైక్ దర్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, ఒకవేళ మీరు కూడా సూపర్ మ్యాన్ అఫీషియల్ ట్రైలర్ని చూసినట్లయితే మీ థాట్స్ అండ్ కామెంట్స్ని కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. సైనింగ్ ఆఫ్, మీ మూవీ లునాటిక్స్.